హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి భైరవం రివ్యూలోకి వెళ్దాం. ఈ సినిమాలో అసలు మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే ముగ్గురు హీరోలు. అంటే ఈ మధ్యన ముగ్గురు హీరోలు కలిసి చాలా తక్కువ సినిమాలు వస్తుంది అనమాట. అదే సేమ్ స్ట్రేచర్ ఇవన్నీ ఉన్న హీరోలు అయితే అంటే ఇప్పుడు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే గైస్, మంచు మనోజ్ కానీ, నారా రోహిత్ కానీ, మన పెళ్ళమన్న, వీళ్ళు ముగ్గురికి కూడా పెద్ద హిట్లు లేవు. రాక్షసుడు తర్వాత ఒక చెప్పుకోదగ్గ ఒక్క హిట్ కూడా లేదు బెల్లమన్నకి. మంచు మనోజ్ ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు అయిపోయింది సినిమాలు వదిలేసి. నారా రోహిత్ కూడా అగైన్ చెప్పాల్సిన పని లేదు, అంత పెద్ద హిట్లు ఏమీ లేవన్నమాట. అంటే ఒక ఫార్ములా ఉంటుంది మనకి, మైనస్ కలిపితే ప్లస్ అవుతుంది అని చెప్పి. సో ఆ ఉద్దేశంతో ట్రై చేసినట్టున్నారు వీళ్ళు. అలాంటిది ఈ సినిమాలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక రూరల్ డ్రామాని ఎగ్జిక్యూట్ చేశారా లేదా అది వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టార్టింగ్ 10 to 20 minutes అయితే అగైన్ ఆ స్టోరీలోకి తీసుకెళ్ళని ట్రై చేశారు. సో ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, రిలేషన్స్ ఇలా ఉంటాయి, సో ఇదంతా పర్వాలేదు. అదేంటంటే జనరల్గా మిగతా సినిమాలో మనం చూసుకుంటే 5-10 నిమిషాలు తేల్చేస్తారు అంతా. 10వ నిమిషం నుంచి స్టోరీ అంతా స్టార్ట్ అయిపోద్ది, ఇంక వెళ్ళిపోతారు. ఇక్కడ ఏంటంటే 20-30 నిమిషాలు తీసుకున్నారు. 30 నిమిషం వరకు కూడా మనకి ఏంటంటే ఇంకెంతసేపు స్టోరీలోకి వెళ్ళడానికి అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. తర్వాత చూసుకుంటే మంచు మనోజ్ గారిది ఒక మైనస్ ఉంది. ఏంటి, అవసరమైన టోన్ కన్నా ఎక్కువగా గర్జించి చెప్తారనమాట. ఎలా ఉన్నారు అని అడిగేదానికి ఎలా ఉన్నావు అనేటట్టు కొంచెం ఎక్స్ట్రా టోన్ వస్తూ ఉంటుంది ప్రతి దగ్గర కూడా. సో అది కొంచెం మనకి ఎక్కడో డిస్టర్బింగ్గా అనిపిస్తుంది అనమాట. సో అగైన్ మన బెల్లమన్న కోసం చెప్పాల్సిన పని లేదు. అవసరమైన యాక్టింగ్ కన్నా కొంచెం కొన్నిసార్లు ఎక్కువ చేస్తాడు, అది మనకు అవసరం లేదు. కావాల్సిన యాక్టింగ్ కన్నా కొన్నిసార్లు తక్కువ చేస్తాడు, అక్కడ మనకు మైనస్ పడిపోద్ది. ఇక్కడ అదే జరిగింది. పర్వాలేదు, క్లైమాక్స్లో ఒక 5 to 10 minutes ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. పర్వాలేదు, కొంచెం ఇంప్రూవ్ చేసుకొని వర్కౌట్ చేసుకొని వచ్చినట్టు ఉన్నాడు. పర్వాలేదు అనమాట, బాగుంది, గుడ్. నారా రోహిత్ గారిది ఏంటంటే కొంచెం ఈ ముగ్గురులో కంపేర్ చేసుకుంటే ఒక మెచ్యూర్డ్ రోల్ పడింది అనమాట ఆయనకి. సో పెద్దగా వాదించడం కానీ, పెద్దగా అగైన్ అవసరం లేని హీరోయిజం అలా ఏమి ఉండవు. రాయడం కూడా చాలా క్లీన్గా రాశాడు. ఒక పెద్ద మనిషిలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు, గుడ్. సో ముగ్గురు రిలేషన్స్, ముగ్గురు హీరోలు మీటప్ అయ్యే సీన్స్, సో ఒకరి మధ్యన ఒకరికి ఆ బాండింగ్ ఏర్పడే సీన్స్ చాలా బాగా రాశారనమాట. ఎక్కడ మనం డీవియేట్ అయిపోతామంటే మెయిన్ అంటే స్టోరీ ఇదంతా కూడా ఒక రీమేక్ సినిమా అనమాట. సో అగైన్ ఒక మలయాళంలో జరిగిన ఒక స్టోరీ, దాన్ని తీసుకొచ్చి తెలుగులోకి కన్వర్ట్ చేయడం జరిగింది. అక్కడే మనకు డీవియేట్ అయిపోతాం, ఎందుకంటే వాళ్ళ కల్చర్ వేరే ఉంటుంది, మన కల్చర్ వేరే ఉంటుంది. సో ఎక్కడో మనకి అదంతగా అడాప్ట్ అవ్వలేకపోతాం అనమాట. సో ఇదంతా నిజంగానే జరుగుతుందా, ఎంత అతిగా తీస్తున్నారా అనే ఒక ఫీలింగ్లోకి వచ్చేస్తాం. బట్ ఓవరాల్గా చూసుకోవాలి అంటే పర్వాలేదు గైస్, ముగ్గురు హీరోల్ని కలిసి చూడొచ్చు. సో దట్టు అగైన్ ఇక్కడ మేజర్ మైనస్ ఏం పడింది అంటే జనరల్గా ఇలాంటి రూరల్ బ్యాక్డ్రాప్ మూవీస్లో ఫీమేల్ క్యారెక్టర్స్ని యూజ్ చేసి ఎక్కువగా డ్రామా పండిస్తారు. ఎక్కడేం జరిగింది, ఫీమేల్ క్యారెక్టర్స్ అసలు నిజంగా అసలు పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. మొత్తం సినిమా అంతా ముగ్గురు చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. పర్వాలేదు, ఇంకంతే, వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళవి. సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే థియేటర్కి వెళ్ళి చూడాల్సిన బొమ్మ అయితే కాదు. ఒకవేళ మీకు రూరల్ డ్రామాస్, ఒక మంగళవారం లాంటి సినిమా, ఇలాంటి సినిమాలు ఎక్కువగా నచ్చుతాయి అని అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళు ట్రై చేయండి, నచ్చుతుంది. బట్ నా వరకు ఏంటంటే ఈ ముగ్గురిని పెట్టినా సరే సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు అని నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు ముగ్గురు హీరోలు వాళ్ళ ప్రైమ్ టైము, లేకపోతే అంత వేగంగా ఎగోలు, యాటిట్యూడ్ అన్నీ పక్కన పెట్టి కలిసి చేద్దామని వచ్చినప్పుడు డైరెక్టర్ కరెక్ట్గా యూస్ చేసుకోవాలి. బట్ ఇక్కడ అది మైనస్ అయింది. సో డైరెక్టర్ కూడా ఒక పెద్ద ఫాల్ట్ పడిందని చెప్పుకోవాలి. పర్వాలేదు, సాంగ్స్ కానీ ఇవన్నీ ఏం పెద్దగా ఆశించిన స్థాయిలో లేవు. యావరేజ్ బొమ్మ, చూడాలనుకుంటే చూడొచ్చు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే మేబీ అందరికీ నచ్చకపోవచ్చు. సో లెట్స్ సీ కలెక్షన్స్ అయినా ఏముంటాయంటే నైట్కి తెలిసిపోతాయి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ అప్డేట్.